ములక్కాయ దోసకాయ టమాటా కర్రీ ఎలా ఉండాలో చూద్దాం. ఫస్ట్ దోసకాయకి తొక్క తీసి తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కోసుకోవాలి. తర్వాత పచ్చిమిరకాయలు ఒక 4. ములక్కాయలు చూసారు కదా, సన్నగా చిన్నగా ములక్కాయలు ఇలా కట్ చేసుకోవాలి. పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ల నూనె పోసుకోవాలి. ఫస్ట్ నూనె పోసుకున్న తర్వాత 4 టీ స్పూన్ల నూనె పోసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 4 చీలికలుగా చీలుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మగ్గించాలి మూత పెట్టి. మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు నూనెలో వేసుకున్నాక దోసకాయలు, ములక్కాయలు, 4 టమాటాలు మొత్తం కలిపి వేసేసి బాగా తిప్పి మూత పెట్టుకోవాలి. మొత్తం అన్నీ వేసాం కదా, వేసిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ఒక 2 స్పూన్స్ కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్, కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మళ్ళీ తర్వాత కొంచెం గడ్డితో తిప్పి మూత పెట్టుకోవాలి. నీళ్ళు పోసాం కదా మనం, నీళ్ళు పోసి తర్వాత మూత తీసి చూస్తే కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ములక్కాయ దోసకాయ కర్రీ ఇప్పుడు ఇందాడ నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. మూత పెట్టేసాం కదా, చూసారా ఉడికిపోయింది మొత్తం. ఇదిగోండి ములక్కాయ చూడండి. ములక్కాయ ఉడికేంత వరకు ఉంచుకోవాలి, అప్పుడే మనకి లేత ములక్కాయ కాబట్టి తింటున్నప్పుడు బాగుంటుంది. ములక్కాయ దోసకాయ టమాటా కర్రీ ఇప్పుడు చూద్దాం. చూసారా నూనె పైకి ఇలా తేలినప్పుడు మనం దించేసుకోవాలి. సో వేడిగా ములక్కాయ టమాటా దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకా వేడి అన్నంలోకి వేసుకొని తింటామే. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.